హలో అండి, వెల్కమ్ టు సిరి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. నేనైతే ఈరోజు ఒక రెసిపీ చేస్తున్నాను. పేరేంటో తెలుసా? క్యాప్సికమ్ స్టఫింగ్ ఫ్రై. చూసేద్దాం రండి. లేట్ ఎందుకండి, స్టార్ట్ చేద్దాం రండి. ఒక 10 క్యాప్సికమ్ తీసుకొని ఇలా స్మాల్ సైజ్ క్యాప్సికమ్ తీసుకొని ఇలా మధ్యలో కట్ చేసుకొని విత్తనాలు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. నేను తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో చిన్న అల్లం ముక్క, ఒక పచ్చిమిర్చి వేసుకొని లైట్గా గ్రైండ్ చేసుకోవాలండి బరగ్గా. తర్వాత అందులోనే పల్లీలు, ఇంకా షేవ్, ఇంకా నువ్వులు, ఈ 3 వేసి బరగ్గా గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడిని ఒక ప్లేట్లో తీసుకొని అందులో చిటికెడు పసుపు, తగినంత కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఇంకా కొంచెం అజ్వాయిన్ని అలా మెదిపేసుకోవాలండి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, అరచక్క నిమ్మరసం అందులో పిండుకోవాలండి. పిండుకొని అందులోనే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేయాలండి. యాడ్ చేశాక బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత క్యాప్సికంలో స్టఫింగ్ చేసుకోవాలి బాగా. అలాగే అన్ని క్యాప్సికమ్కి స్టఫింగ్ చేసి పక్కన పెట్టుకోవాలి. చూడండి ఎంత బాగా ఉందో కదా, కలర్ఫుల్గా చూడడానికి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని స్టఫ్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ని అందులో వేసి కొంచెం మిక్స్ చేసుకొని మూత పెట్టేయాలండి. మూత పెట్టి 5 మినిట్స్ మగ్గించాలి. మగ్గిన తర్వాత మిగిలిన పొడి ఏముందో అది కూడా అందులో యాడ్ చేసేసి 1 టేబుల్ స్పూన్ అంటే కొంచెం వాటర్ అందులో యాడ్ చేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టాలండి 10 నిమిషాల పాటు. 10 నిమిషాల పాటు బాగా మగ్గుతుంది. మగ్గాక ఒకసారి మిక్స్ చేసుకొని దింపేయడమే అండి, అంతే. చూసారు కదండి క్యాప్సికమ్ స్టఫింగ్ ఫ్రై ఎలా చేయాలో. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉండే బెల్ బటన్ నొక్కండి. నా ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.